అలాగే గురుగారు, ఇంకొక ప్రశ్న. ఇది చాలామందికి ఉండే డౌట్, అలాగే నాకు కూడా ఈ డౌట్ ఉంది. ఇది ఎంతో డీప్ అయిన స్పిరిచువల్ క్వశ్చన్ అని నా భావన. నేను ఎంతోమందిని అడిగినా ఎన్నో రకాలుగా దానికి జవాబు ఇస్తారు, కానీ నాకు ఎప్పుడు అది స్థిరంగా దాని యొక్క సొల్యూషన్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మళ్ళీ మొదటికే వస్తుంది గుర్రం అన్నట్టు ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ విల్ ఉందా లేదా అనే జనరల్గా అడుగుతాం కదా. అంటే అన్నీ ముందే డిసైడ్ అయిపోయి ఉంటాయా ఈ ప్రపంచంలో, లేదా మనం చేసే కర్మ సిద్ధాంతం అనేది ఏదో ఒకటి ఉందా? అంటే మీకు అర్థమై ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనేది ఉందా, లేదా అన్నిటికీ బియాండ్ ఫ్రీ విల్ అనేది లేదు మనిషికి. ఏదన్నా ఆకు కూడా రాలేదు అని చెప్పి మన రమణ మహర్షి చెప్తారు. ఒక ఆకు కూడా ఆ పరమాత్ముడి సందేశం లేదే రాలేదు అంటే ఏది జరిగినా ఆయన ద్వారానే జరుగుతుంది అని, మనం వెళ్ళినా నడిచినా పుట్టినా ఏదన్నా సరే అది జరుగుతుందని ఆయన చాలామంది, కొంతమంది నిసర్గదత్త గురువు గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పారు. సో ఇందులో ఎవరిని తీసుకోవాలి? కొంతమంది అదే, కొంతమంది గురువులు లేదు, నీకు ఫ్రీ విల్ ఉంది, నువ్వే చేసేవాడివి కాబట్టి నువ్వు లెఫ్ట్ వెళ్ళాలో రైట్ వెళ్ళాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలని చెప్తుంటారు. సో ఈ క్వశ్చన్కి సరైన సమాధానం దొరకట్లా నాకు. మీరేమన్నా దీన్ని నలుగురికి చెప్పి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారా? ఇది చాలా ఇంట్రికేట్ క్వశ్చన్. అంటే ప్రతి ఒక్కరికి మనసులో ఒకటి అవుతూ ఉంటుంది, ఏంటంటే ఇది నేను అనుకున్నందుకు జరుగుతుందా, లేకుంటే ఇది జరుగుతున్నదా అని నేను చూస్తున్నాను. రైట్ రైట్. నేను చేస్తుంటే ఇది అవుతుందా, లేకపోతే అది ఎవరో చేస్తున్నారో దానిలో నేను ఒక భాగమా? రైట్. ఇది ఒక ఆధ్యాత్మికమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కసారి నేను అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి తోడుగా ఈ ప్రశ్న వస్తుంటాం. ఇప్పుడు ఎన్నో పనులు మనం అనుకుంటాము, అనుకున్నట్టు జరిగితే మనకి అనిపించదు నేనే చేశాను అని వచ్చేసి. అనుకున్నట్టు జరగకపోతే మనకు ఒక ప్రశ్న వస్తుంది, అవును నేను ఇంత చేశాను ఎందుకు కాలా, ఇంకెవరిదో భగవంతుడు ఇచ్చానా, ఇంకేదైనా ఉందా, ముందుగానే ఇదంతా ఇట్లా డిసైడ్ అయిపోయిందా, అందుకే నాకు రాలేదా, నేను అనవసరంగా శ్రమపడ్డానా, ఇట్లాంటి చాలా చాలా మనసులో వ్యత జరుగుతుంది. రైట్. ఇది ఫస్ట్ ఒక పార్ట్గా మనం చూడాలి. ఏంటి అంటే ప్రపంచంలో ఏది జరుగుతున్నా, ఏమవుతున్నా అది నీ ఒక్కడి నుంచే కాదు, అది మనకు తెలుసు. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అంతా కూడా మీ ఒక్కడి నుంచే అవడం లేదు. అదే ఎంతో మంది ఎన్నో చేసి వాటి ద్వారా అన్ని జరుగుతుంది. అంతే అంతే. మీరు తింటున్న ఆహారం మీరే పండించారు. అదే కాదు, ప్రకృతిలో ఎన్నో ఎలిమెంట్స్ అన్ని కలిసి వచ్చింది. ఒక ఆయన పంట పండించినా కూడా ఆయన పండిస్తారు అలా, ఆయన విత్తనం వేసిండొచ్చు, దాన్ని కాపాడవచ్చు, కానీ ఎన్నో. కాబట్టి ఇక్కడ ఎన్నో ఫ్యాక్టర్స్తో కూడుకుంటుంది ప్రతి ఒక్క విషయం. రైట్. ఏ ఒక్కరి నుంచి అది నిర్ణయింపబడలేదు. రైట్. ఎందుకంటే నేను ఏ దాని నుంచి విభిన్నం కాదు కాబట్టి. నేను గాలి పీల్చుకుంటున్నానంటే నాలో గాలి ఉంది, నా గాలి బయట కూడా ఉంది, కాబట్టి ఇది నాలోనే ఉంది, బయట కూడా ఉంది. ఈ గాలి ఎలా ఉందో, మిగిలిన పంచభూతాలు ఎలా ఉన్నాయో, ఈ మనసు ఆలోచనలు అన్నీ కూడా మీకు ఏ ఆలోచన వచ్చిందో అది నా మనసులో కూడా ఉండబట్టే మీరు వింటున్నారు. ఓకే. సో కాబట్టి ఇవన్నీ కూడా అందరిలో అన్నీ ఉన్నాయి. ఓకే, అందరూ అన్నిట్లోనూ ఉన్నారు. ఇది మొట్టమొదట మనం అర్థం చేసుకున్నప్పుడు ఏది జరుగుతున్నా నీ ఒక్క ప్రమేయంతో కాదు. ఓకే. అట్లని నీకు స్వతంత్రత ఉందా లేదా అంతా అందరూ నిర్ణయం చేసుకుంటే నేను చేసేది ఏముంది. దీని నుంచి చాలా మంది ఒక మెట్ట వేదాంతం అంటాం. ఏమంటే ఏదో జరుగుతుంటుంది, మనం ఏం చేస్తాం. కొంతమంది దీన్ని భగవద్గీత కూడా కోట్ చేస్తుంటారు. కృష్ణుడు ఏం చెప్పాడంటే, కావాల్సింది జరగాల్సింది అన్ని నేనే చేస్తాను, నువ్వు ఏం చేసేది. అంటే మనిషికి ఎలా అయిపోతుందంటే తన చేతులు కాళ్ళు కట్టేసినట్లు ఫీల్ అవుతాడు. అదే ఇంకెందుకున్నా అన్నీ జరుగుతుంటే నా పని ఏమైంది, మరి ఎందుకు కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమంటాడు, నువ్వే చేస్తాను, నేనెందుకు యుద్ధం చేయాలనొచ్చు కదా. అన్ని నువ్వే చేసినప్పుడు కృష్ణ నేనెందుకు యుద్ధం చేయాలా అనొచ్చు కదా. అలా చేయించబడతాడని తన కృష్ణుడు చెప్పేది ఇలా కూర్చుంటాయి జయించబడి అంటే లేదు, నిన్ను కూర్చోబడినట్టు ఆయన కూర్చొనిడు కదా, ఆయన నీ ద్వారా చేయిస్తాడు. సో నువ్వు నిమిత్త మాత్రుడివే, నువ్వు చేసేవాడివి అని ఏంటంటే అందరూ నీ భాగం నీది ఎట్లుందో కృష్ణుడు బోధించే భాగం కృష్ణుడు ఉంది, వీడు చేసే పని వీడుంది, వాళ్ళు చేసే పని వాడు ఉంది. ఇప్పుడు ఈయన ఒకసారి అంటే ఒక చిన్న జోక్ చెప్తాను, ఎందుకంటే జోక్ కానీ దానిలో ఒక చిన్న సత్యం కూడా. ముల్లా నసీరుద్దీన్ పేరు అవును. నసీరుద్దీన్ ఒక రాజు, తైమూర్ అనే రాజు దగ్గర విదూషకుడుగా ఉన్నాడు. నవ్వించేవాడు అంతా, అందరినీ కొంచెం ఆ సిచ్యువేషన్ ఈజీ చేస్తాడు, అందరూ హాయిగా నవ్వుకోలేదు. కానీ ఆ రోజు చాలా సీరియస్గా ఉంది. అందుకు నసీరుద్దీన్ కూడా ఇలా చూస్తున్నాడు ఏమవుతుందా అని. అందరూ సిద్ధమైపోతున్నారు అంతా. ఏమేంటే కనుక్కుంటే రాజుగారు, ఏంటి ఆయన నువ్వు ఇలా ఉన్నావు,
శత్రు రాజులు వచ్చేస్తున్నారు, యుద్ధం మొదలవుతోంది, సిద్ధం కాల్చు, నువ్వు వెళ్ళి సిద్ధం కా అన్నాడు. రాజుగారు చూస్తే అంతా రెడీ అవుతున్నారు, అన్ని కవచాలు వేసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు, కత్తి తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటున్నారు. చూస్తే రాజుగారు గుర్రం మీదకి కూర్చొని నాకు అనిపించింది మనం ఏమైనా చేయాలని ఇంటికి వెళ్ళి అవి ఇవన్నీ వెదిగితే పురాతన వాళ్ళ తాత కాలానికి ఒక విల్లు దొరికింది. బాణా కోసం చూస్తే దొరక సరైన విల్లు వేసుకున్నాడు, తూపు పట్టిన విల్లు బిర్యానీ వేసుకున్నాడు. అక్కడ చూస్తే గుర్రం గారు కూడా గాడిద ఎక్కాడు. రాజుగారి పక్కన వచ్చి తాను నిలబడ్డాడు, నేను సిద్ధం మహారాజు ఇద్దాను. రాజుగారి చూసి ఏంటి గాడిద ఎక్కొచ్చాను, మనకు ఒకటి ఉండాలి కదండి వాహనం, యుద్ధానికి రెడీగాను. ఇక్కడ నీ జోకు లేదయ్యా, ఇక్కడ యుద్ధం సీరియస్గా జరుగుతుంది అంటే లేదండి నిజంగా యుద్ధానికి రెడీ. మరి అదేంటి అది విల్లు అండి, యుద్ధానికి విల్లు తెచ్చాను. మరి బాణాలు ఎక్కడ? బాణాలు ఎందుకు సార్, బాణాలు ఎందుకు బాణాలు ఎందుకంటావా? వాళ్ళ మీద బాణాలు వేద్దా శత్రువు మీద? ఎందుకంటే వాళ్ళే వేస్తారు కదా బాణాలని, వాళ్ళు వేస్తారు కదా బాణాలు తీసుకుని వేస్తే రాజుగారికి విపరీతమైన కోపం. నేనేమో అవుతాను రాజుగారికి యుద్ధానికి రెడీ అవుతుంది, జోకులు వేస్తుంది, చాలా కోపం. వాళ్ళు బాణాలు లేకపోతే ఏం చేస్తాను? అప్పుడు యుద్ధమే లేదు కదా. నేను చాలా అద్భుతమైన ఒక విషయం ఉంది. ప్రపంచంలో ఎవరు ఏం చేయకపోతే చేసేది ఏం లేదు, కానీ అందరూ ఏమోటి చేస్తున్నారు కానీ నువ్వు చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరు ఏమి చేయలేదు అనుకోండి, ఆ చెట్లో కాయలు ఆ చెట్లు వస్తుంటే ఎవడి కాయ వాడు తింటాడు, లేదు ఎవడు ఇంకోటి ఇది నా చెట్టు, ఇది నా కాయ, నా కొమ్మ, నా పొలము, నా భూమి, నా పంట అని వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నప్పుడు నువ్వు కూడా నీదేనా కోసం నువ్వేమో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు కూడా కావాలి కదా. ఇది జరుగుతుంది. ఈ ప్రపంచం అంతా ఇలా చేస్తుంటే నేను ఏమో జరుగుతుంది అవుతుంది అని కూర్చొని ఉంటే నీ దొరకదు. కాబట్టి నువ్వు ఏమో చేస్తుంటావు. అంటే నీకు ఫ్రీ విల్ ఉందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. అంతే ప్రశ్న అది. అంటే కర్మలు అందరూ వాళ్ళ వాళ్ళ రీతిలో వాళ్ళు చేస్తున్నారు, కానీ అక్కడ నీకు ఒక స్వేచ్ఛ ఉందా? స్వేచ్ఛ అనే పదం ఇది. ఓకే, ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ, కరెక్ట్ పదం. స్వేచ్ఛ అంటే ఏమి? స్వ ఇచ్ఛ. నీ ఇచ్ఛాపూర్వకంగా చేస్తున్నావా లేదా? చాలా మంది ప్రాణులు వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయడం లేదు, కష్టంగా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తున్నారు. ఉద్యోగాలు పోతున్నందుకు వాళ్ళకి ఉత్సాహం పోవడం లేదు, పోవాలి కదా అనిపోతున్నారు. అబ్బా అప్పుడే మండే వచ్చేసింది అనిపోతున్నారు, కానీ నాకు నిన్నంతా ఓలే ఈరోజు వెళ్ళి అది లేదు, ఇచ్చ లేదు. అంటే వాళ్ళు దే ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ఫ్రీడమ్, వాళ్ళకి ఒక ఫ్రీ విల్ లేదు, దే ఆర్ బౌండ్. ఆ రోజు ఏదో ఒప్పుకున్నా, ఆ రోజు తాళి కట్టేసా లేదా కట్టించుకున్నా, ఈ జీవితకాలం నాది ఇంత ఏగాల్సిందే అన్నట్టు. ఈరోజు హౌ ఐ విల్, ఎంత బాగా ఈరోజు ఏం మజా, ఈరోజు ఎంత బాగుంటాం, ఈరోజు ఏం పండుగ చేసుకుంటాం, ఈరోజు మనం ఏం తెలుసుకుంటాం. ఇది ఒక ఫ్రీడమ్కి గుర్తు. ఇది ఉందా లేదా అనేది ఎవరో నిర్ణయించేది కదా, నువ్వు నిర్ణయించుకునేది. ఎందుకంటే జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంటుంది, ఆ జరిగిన దాన్ని నీవు ఉత్సాహంగా తీసుకుంటావా లేదా నిరుత్సాహపడతావా, అది నీ ఫ్రీ విల్. ఏది జరిగినా జరిగింది, దాన్ని నువ్వు ఏ విధంగా తీసుకుంటున్నా అనే ఫ్రీడమ్ నీకుంది, నువ్వు ఎలాగైనా తీసుకోవచ్చు. ఓహో, అంటే జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో, అందరూ ఎవరు చేసేది అలా అన్ని జరిగించబడుతుంటాయి, కానీ దాన్ని నువ్వు ఎలా చూస్తావు అనే దృష్టికోణం మాత్రం నీ చేతిలో ఉంటుంది అంటారు. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళావు, ట్రైన్ లేట్ అయింది 10 నిమిషాలు, రైల్వే స్టేషన్కి వెళ్ళబడ్డాను. అదే కదా మరి ఫ్రీ విల్ లేదంటే మనం చెప్పేది. అక్కడికి అనుకున్నది 8 గంటలకు వస్తుంది, అది గంట లేట్గా వచ్చింది రైలు. అది నీ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో ఉంది? ఎంతో మంది ఉన్నారు, ఎవరో అడ్డం వచ్చి ఉండొచ్చు, ఇంకేమో ఉండొచ్చు, ఇంజిన్ చెడిపి ఉండొచ్చు, లేకపోతే ట్రాక్ ఉండొచ్చు, ఏదో మరొకటి ఉండొచ్చు, ఎన్నో కారణాలుగా అది గంట లేట్ వచ్చింది. ఈ గంట లేటు నీకు ఫ్రీ విల్ ఉందా లేదా అంటే దాన్ని నువ్వు స్వేచ్ఛతో అంటే స్వ ఇచ్ఛతో ఐ లవ్ టు వెయిట్ ఫర్ ద ట్రైన్ అన్నావా? అంటే నా లైఫ్ అంతా ఇట్లా అయిపోయింది, గంట సేపు నుంచి ఇట్లా అయిపోతే నా లైఫ్లో ఒక గంట వేస్ట్ అయిపోయింది అని కూర్చోండొచ్చు. ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్ ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇట్ ఈస్ లెఫ్ట్, దట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. నీకు స్వతంత్రత ఇచ్చున్నాడు భగవంతుడు. ఏమి ఇచ్చాడు? సిచ్యువేషన్ ఏదుందా
నువ్వు దాన్ని సంతోషంగా తీసుకుంటావా, తీసుకోవా, అది నీకు వదిలిపెట్టి. అది గంట వెయిటింగ్ అయితే ఏ సిచ్యుయేషన్ ని నువ్వు ఒకసారి సంతోషపడి ఉంటావు. ఎందుకు, నీకు చేరుకోవడానికి లేట్ అయిపోయింది, ట్రైన్ వచ్చేసి ఏమో, నువ్వు చేరుకోవడానికి లేట్ అయితే ట్రైన్ కూడా లేట్కి వచ్చిందా సంతోషపడతా. ఎందుకంటే నీకు అది కావాల్సింది కాబట్టి, నీకు అది కావాలి, ఇది నాకు ఇట్లా ఉండాలా, నాకు ఇప్పుడు ఏముందో అదే నాకు చాలా నచ్చింది, దిస్ ఈజ్ మై మోస్ట్ వండర్ఫుల్ మూమెంట్, ఐఎమ్ ఎంజాయింగ్ అని అంటే యు ఆర్ ఇన్ యువర్ ఫ్రీడమ్, యు ఆర్ ఇన్ ఫ్రీ విల్. ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం. కానీ తెలుసుకొని వాడేమనుకుంటుంటాడంటే ఇలా అయిపోయింది, మన చేతుల్లో ఏమీ లేదు, ఇలా పడిపోయింది, నేను దానికి ఏమి చేసేదని కాదు. ఏమి ఎట్లున్నా నీకు చేయడానికి ఒకటి ఉంది, ఏమి దాన్ని ఇష్టపడము ఇష్టపడకపోవడము అనే చాయిస్, రైట్, అది నీది, రైట్. సో దట్ ఈస్ వేర్ యు ఆర్ ఫ్రీ అట్. ఓకే ఓకే గురుజీ. సో అది ఇది కొద్ది క్లారిటీ ఇస్తుంది. అంటే నాకు అర్థమైనంత మటుకు రమణ మహర్షి, నిసర్గదత్త మహర్షి చెప్పింది కూడా నిజమే ఒక వరకు. అంటే ఏదన్నా సరే ఆటోమేటిక్గా యూనివర్స్ నడుపుతుంది. అన్ని జీవ ప్రాణాలను పుట్టించడం కానీ చంపించడం కానీ ఏదన్నా సరే అవి యాక్షన్లు కానీ రియాక్షన్లు కానీ నడుస్తుంటాయి. కాకపోతే ఆ యాక్షన్ రియాక్షన్ పార్ట్కి వచ్చినప్పుడు నీ స్థిత ప్రజ్ఞత ఎలా ఉంది అన్నది మెయిన్. నువ్వు దాన్ని ఏ దృష్టికోణంతో నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు. జరిగే ఈ సిచ్యువేషన్, అది యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పెద్ద నీకు ఒక సక్సెస్ రావచ్చు, ఏదన్నా నువ్వు దాన్ని చూసి చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటావా, లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉంటావా, లేకపోతే కింద కూర్చొని ఏడుస్తుంటావా అన్న విల్లు మాత్రం మన చేతుల్లో ఉందంటారు. ఆనందంగా తీసుకోవచ్చు, బాధ అన్న ఆనందంగా ఉండడం, బాధపడడం అనే ఫ్రీ విల్ మనదే. సో అది కొంచెం సేపు బాధపడేదైనా ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన ఆ క్షణానికి బాధ కలుగుతుంది నిజమే, కానీ అది పర్మనెంట్ అయిపోకూడదు. అలా అని చెప్పి రోజంతా బాధపడడం కూడా పర్మనెంట్ ఏం లేదు, టెంపరీ కాదు. ఆ మూమెంట్ నీకు బాధపడడం నీకు బాగుంటే యు ఆర్ ఫ్రీ విల్. ఈ సిచ్యువేషన్ మళ్ళీ రాదు, ఇప్పుడే బాగా బాధపడదు. ఎందుకంటే ఎప్పుడో పోతుంటారు, అది ఎప్పుడో జరుగుతుంది. అట్లా జరిగినప్పుడు కూడా నువ్వు బాధపడే ఫ్రీడమ్ లేకపోతే ఎట్లా నీకు? కొంతమంది లేదు, ఏడవద్దు, బాధపడు, అరే లెట్ హిమ్, హి ఈజ్ రియల్లీ లుకింగ్ అవుట్ వాట్ హీ వాంట్స్. అతనికి ఏదో ఉంది, ఆ ఆవేదనను బయటపడేసుకోవాలని ఉంది, లెట్ హిమ్ ఫ్రీలీ ఎక్స్ప్రెస్. బాగా ఏడని ఏడు మళ్ళీ దొరకదు ఈ అవకాశం, ఏడు చేసి ఏం చేస్తాం. తర్వాత రేపు నువ్వు ఏడవన్నా వాడు ఏడవడు, పాపం ఏడవలేడు, ఎందుకంటే అయిపోయింది, టైం అయిపోయింది. సో అందుకోసం ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, అది నువ్వు నీ ఫ్రీడమ్తో చేస్తున్నావా లేదా, దట్ ఈస్ వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది నీ స్వతంత్రంతో చేయగలిగితే, నీ స్వేచ్ఛతో నువ్వు చేయగలిగితే, నీ కోరికతో నువ్వు చేయగలిగితే నువ్వు నీకు ఆ ఫ్రీ విల్ ఉంది. నీ స్వేచ్ఛతో అనొచ్చా గురూజీ, లేకపోతే అవేర్నెస్తో అనొచ్చా? నువ్వు నీ అవేర్నెస్ ద్వారా చేస్తే అది కోపపడడం అవ్వచ్చు, బాధపడడం అవ్వచ్చు, సంతోషించడం అవ్వచ్చు. నువ్వు ఎరుకగా చేస్తే అది నీ నిజస్థితి. ఎరుకగా చేసిన వాడికే స్వేచ్ఛ ఉంటుంది, ఎరుక లేని వాడికి స్వేచ్ఛ లేదు. ఇంక వాడు ఈ జీవిత చక్రంలో కొట్టుకుంటూనే ఉంటాడు. కానీ ఎరుక ఏంటి? ఇదే ఎరుక, ఈ చాయిస్ నాది. ఇక్కడ ఏడవడం అనేది నేను చూస్ చేసుకోవాలి స్వతహాగా. నాకు ఇప్పుడు నవ్వాలని నేనే చూస్ చేసుకుని ఐఎమ్ ఎంజాయింగ్. ఏ చేస్తున్నా సుఖ దుఃఖే సమీకృత్వ అంటే అర్థం ఏమంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇలా ఉండాలని కాదు. సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని ఎంజాయ్ చేయి, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని ఎంజాయ్ చేయి. సో బోత్ ఎంజాయ్ బోత్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అది నీ ఫ్రీ విల్తో రెండింటిని అవేర్నెస్ తోటి ఎంజాయ్ ఏదైనా చేయి, బట్ అది నీ చాయిస్ కాబట్టి అది ఎంజాయ్. కానీ అది జరుగుతుంది, దాన్ని నువ్వు మార్చలో ఈ ప్రపంచం జరిగేదాన్ని ఎవరు చేయలేం. కానీ మార్చకూడదని కాదు, మార్చలేమని కాదు, కానీ మార్చడానికి కావాల్సినటువంటి శక్తి నీకు కావాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఆ ఫ్రీ విల్ నీకు ఎక్కడుందో తెలుసుకోవాలి, లేకపోతే కాదు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు, ఈ ఉదాహరణ ఇస్తే చాలా బాగుంది. చిన్న పిల్లడు ఉన్నాడు, వాడిని మీ మాట వినరాలి, మండికి వేసుకున్నాడు. మీరేం చేస్తారు? తిడతారు. వాడు అట్లే మండికి వేసుకున్నాడు, వాడు ఏమవుతాడు? వాడు కింద పడతాడు, ఏడుస్తాడు. మొత్తానికి మీరు వాడిని కంట్రోల్ చేయలేనప్పుడు ఏం చేస్తారు మీరు? నీ ఇష్టం ఏమైనా చేసుకున్నా అంట. వాడు కొంచెం చల్లబడతాడా లేదా? చల్లబడతాడు. ఎందుకంటే యూ గివెన్ దట్ ఫ్రీ విల్ టు. వాడు ఎప్పుడైతే చల్లబడతాడో వాడు కొంచెంసేపు ఆడుకుంటాడు. ఆడుకునేసరికి మీకు కూడా అమ్మ ఇప్పుడు బాగున్నాడు, అప్పుడు వాడిని పిలిచాడు, వాడు ప్రేమగా దగ్గరకు వస్తాడు, వాడిని ఎత్తుకుంటారు, ముద్దాడతారు. ఇంతకుముందు కొట్టేవాళ్ళు ఇప్పుడు ముద్దాడతారు. ఎందుకు ఎలా అయింది? ఎందుకయిందంటే యూ హ్యావ్ లెట్ ఇట్ హ్యాపెన్. మీకు ఆ ఫ్రీ విల్ అనేది నాకే కాదు అందరికీ ఉంది, వాళ్ళు కూడా లెట్ దెమ్ డూ ఇన్ దర్ ఫ్రీడమ్ అని ఇవ్వగలిగినప్పుడు నీకు నీ ఫ్రీ విల్ యొక్క స్ట్రెంగ్త్ నీకు తెలుస్తుంది. అప్పుడు సిచ్యువేషన్ నువ్వు మారడం,
ఏడుస్తున్న వ్యక్తి ఆడుకునే స్థితికి మారడం, దానిలో యు ఆర్ ఏ వెరీ యాక్టివ్ పార్ట్ ప్లే చేసినారు బై నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ఇట్. ఒకటి ఉంది ఏమంటే ప్రతి ఒక్కదాన్ని నేను రిపేర్ చేయాలా, సర్వ్ చేయాలి, దాన్ని ఏమో చేయాలా అనుకుంటున్నాను. కాదు, అది ఉన్నది ఉన్నట్టుగా ఉండని, దట్ ఈస్ ఫైన్ అనే ఒక ఓపెన్ మైండ్తో ఉండినప్పుడే దానిలో ఒక మార్పు సహజం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఫ్రీ విల్. నీకు ఎట్లుందో నీకు నీ స్వతంత్రత, నీ శక్తి, నీ భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు కదా. సో లెట్ దట్ పర్సన్ ఆల్సో ఎక్స్పీరియన్స్. నీ ఫ్రీడమ్ నీకు ఒక్కరికే ఉండదు కదా, వాళ్ళకు ఉంది కదా, అందరికీ ఉంది. సో అది నువ్వు గుర్తించగలిగినప్పుడు నీవు ఆ మార్పుకు, అంటే అక్కడ జరగాల్సిన మార్పుకు నీవు బాధ్యత వహించేవాడు. అంతమంది బాధ్యత వహించినంత మాత్రాన జరుగుతుందని కాదు, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఆన్ ఇట్స్ ఓన్. కానీ ఇప్పుడు మొక్క కొన్ని నువ్వు నీళ్ళు వేసినంత మాత్రం పెరుగుతుంది కదా, కానీ నువ్వు నీళ్ళు వేసిన దాని నుంచి అది పెరగడానికి అవకాశం కల్పించు. థ్యాంక్ యూ.